నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ డిసిసి సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారిని ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందరికీ విదితమే. మరో విషయంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. వారిని అడిగి తెలుసుకుందాం. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి జరగడం జరిగింది. అభ్యర్థి ఓటమి జరగడం జరిగింది. అటు విషయమై వారిని అడిగి తెలుసుకుందాం. అస్సలాము అలైకుం సార్. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్న పరాజయం చెందింది. ఆ విషయంలో మీ ఆలోచన ఏమనుకుంటున్నారు సార్? ఆప్కా రాయ్ క్యా హై సార్? ఓటమి కొరకు ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అలా ఇంపార్టెంట్ రీజన్ ఏముంది అంటే క్యాన్వేసింగ్ మంచిగా జరిగింది. అలా నో డౌట్ కాంగ్రెస్ లీడర్స్ తిరిగినరు. క్యాన్వేసింగ్ మంచిగానే జరిగిన తర్వాత కూడా ఎలక్షన్లో ఓటర్స్, గ్రాడ్యుయేట్ ఓటర్స్ తెలియకుండా వాళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోలే, అవగాహన లేదు. దాంతో ఇన్వాలిడ్ ఓటర్స్ మెజారిటీగా నియర్ అబౌట్ 26,000 or 27,000 ల్యాబ్స్ అయిపోయినాయి. దానిలో మన కాంగ్రెస్ అది కాకుంటే, అది ఇన్వాలిడ్ కాకుంటే డెఫినెట్లీ కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సాబ్ గెలుపు ఖాయం ఉండే. అదే డిఫెక్ట్ మనకు, ఆ డిఫెక్ట్తో మనకు నష్టం జరిగింది. అవి ఆ ఓట్లు వచ్చినట్టు ఓట్లు వస్తే డెఫినెట్గా గెలుపు ఖాయం ఉండదు. ఇప్పుడు కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు, ఇప్పుడు కూడా గెలిపే. నియర్ అబౌట్ 5,000 పెద్ద లెక్క ఏం లేదు. అది ఏం చేద్దాం, దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. అది చాలా తప్పు. కొంతమంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళది తప్పు. అది నేను స్వచ్ఛగా బరాబర్ చెప్తా. ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి, బ్యాలెట్ పేపర్ ఇవ్వాలి, చూయించి బాబు ఇట్లా ఉంటుంది చేయాలి, అర్థం చేసుకో, మొత్తం పోతున్నారని 3-4 days చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఎన్నికలకు తేడా ఉంటుంది. దాని కొరకు గెలవలేమో గెలుపు. సంఘం వారు ఎక్కువగా ప్రచారం చేసేది ఉండే అంటారు. ప్రచారం కూడా మంచిగా అయింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారం మంచిగా అయింది. ప్రచారం చేసిండ్రు, రాత్రింపగలు చేసిండ్రు. ఈ ఓటు వేయడంలో ఎన్నికల సంఘం వారు ఎక్కువ ప్రచారం చేసేది. అది ట్రైనింగ్ మంచిగా ఇవ్వాలి. ఇప్పుడు మెయిన్ డిఫెక్ట్ ఓన్లీ ట్రైనింగ్ మంచిగా ఇవ్వలేదు. అవి ఇన్వాలిడ్ అయిపోయింది. అది ఒక 500, 200 అట్లా దాని ఏం లెక్క ఉండే. థౌజండ్స్ అవుతాయి పోయి. 1000 కావద్దు. ఇది చాలా నిర్లక్ష్యం. ఓటమి జరిగింది. పాపం మంచిగా హార్డ్ వర్క్ చేసిండు. అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి బాగా బరాబర్ కష్టపడిండు, తిరిగిండు. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు కూడా తిరిగిండు బరాబర్. ఆయన ఎబిలిటీ, ఏబుల్ పర్సన్ ఇన్వాలిడ్ అయిపోయి 1000 అయినాయి కదా. 26 అంటే నాటేచో 5 to 200, 100 అనే పర్వాలేదు. సార్, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల లోపల కాంగ్రెస్ పార్టీ లోపల చాలా పరిణామాలు వస్తున్నాయి అని చెప్పి టాక్స్ వస్తున్నాయి. దేని విషయం? రూమర్స్ వస్తున్నాయి. ఏ విషయం మీద? కరీంనగర్ విషయంలో కానివ్వండి, మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో కానివ్వండి. ఇప్పుడు సీఎం గారే ఉన్నారు, వారినే తొలగిస్తారు, ఇంకో సీఎంను పెడతారు అన్నట్టుగా అట్లా రూమర్స్. మన కాంగ్రెస్ పార్టీలో ఒకరికొకరికి సఖ్యత లేదు అన్నట్టుగా రూమర్స్. ఇవి వాస్తవమే అంటారా? అట్టల్లీ రాంగ్ సార్, ఇది రాంగ్. కాంగ్రెస్ హిస్టరీలో ఏ సీఎంకు కూడా పీరియడ్ అయ్యేదాకా ఉంచుతారు. ఎప్పుడు తీయలే. నా అనుభవంతో నేను నెహ్రూ పీరియడ్ కూడా చూసిన, తర్వాత అన్ని పీరియడ్స్ చూస్తున్నా.
చూసినా ఎప్పుడు పార్టీ వాళ్ళు సీఎంకు దియరు. ఇది మాట కరెక్ట్. ఇది ఎంత రూమర్స్ ఆయన మీద, సీఎం సాబ్ మీద ఏదో పెట్టి అపోజిషన్స్ వాళ్ళు ఇన్నర్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. పార్టీలో కూడా కొందరు వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది సీఎం కావాలని కొందరికి. అది కూడా మెయిన్ అది డిఫెక్ట్. అది ఎట్లా జరగదు. అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పంటారు. బిల్కుల్ గలత్ అట్టలి రాంగ్. కాంగ్రెస్ హిస్టరీలో లేదంటున్నా కదా, అది జరగదు. చాలా పెద్ద డిఫెక్ట్ అయిపోతుంది, పెద్ద డిఫేమ్ అయిపోతుంది పార్టీ. మీరు అర్థం చేసుకొని ఎవరిని తీయరు. అంతా చెప్పుకుంటే టైంపాస్ చేయాలి. ఎట్లా చేయాలి? అప్పుడు పార్టీలో తీసుకున్నారు, కొందరికి బీఆర్ఎస్ నుంచి తీసుకున్నారు, అది కరెక్ట్ కాలే, వాళ్ళు మళ్ళీ ఇలా వాపసు వస్తున్నారు బీఆర్ఎస్లా. అది జరుగుతూనే ఉంటుంది సార్, అది జరుగుతూనే ఉంటుంది. అది పాలిటిక్స్. ఇది అలా పోతారు, ఇలా పోతారు, అలా దుంపుతారు, ఇలా దుంపుతారు. అది అవుతుంది సాధ్యం. అది ఇలా మా సీఎం రేవంత్ రెడ్డి సార్ది ఏం తప్పు లేదు. కరెక్ట్ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ నడుస్తున్నది. అందరికీ సాటిస్ఫై చేస్తున్నారు, అందరికీ సాటిస్ఫై చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖజానా ఖాళీ అయినాక ఏం చేస్తారు సీఎం సార్? ఖజానా ఖాళీ అయిపోయింది, దానికి ఫిలప్ చేసి విడివిడిగా టైం టు టైం అందరికీ లాభం చేస్తారు. ఇంకా మనకు టైం కావాలి. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు చూడు నటరాజన్, పూర్తి పేరు ఏముంది, ఏమో లేడీ క్యాండిడేట్ వచ్చిండ్రు కదా, ఆమె కాంప్రమైజ్ చేస్తున్నది, వచ్చి అందరికీ ఏదో బుద్ధి చెప్తున్నది మంచిగా నడవాలి అని. దానికి ఏం లేదు, బట్టి బయట అట్మాస్ఫియర్గా తయారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సార్ సంవత్సరంలో పోతారు, దిగిపోతారు, 6 నెలలే ఉన్నది, అంత పని లేదు వాళ్ళకు. పని చేస్తున్నారు సీఎం సాబ్ కష్టపడి. పైసలు లేవు, ఖజానా ఖాళీ. అది ఖజానా ఖాళీ అంటే ఎట్లా ఖాళీ అంటే అందరికి తెలుసు, అది చెప్పే అవసరం లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అప్పులు చేసి దానికి ఏం చెప్పాను, బీఆర్ఎస్కు చెప్పాను నేను, టీఆర్ఎస్కు చెప్పాను, అన్నీ ఆ పీరియడ్స్ మర్చిపోయినా. నేను ఉన్న మాట చెప్తున్నా, ఖజానా ఖాళీ. అంతా జమ అయినాక ట్యాక్సెస్ మొత్తం, ఇన్కమ్ మొత్తం జమ అయినాక ఇన్కమ్ ఎట్లా అవుతుందో ఎక్స్పెండిచర్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మాకు అప్పుల తెలంగాణ ఇచ్చిండ్రు కదా, అప్పుల తెలంగాణ ఇచ్చిండ్రు. పాపం ఆయన తీసుకొని కష్టపడి ఇప్పుడు కొంచెం మేకప్ చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. మేకప్ చేయాలి అన్నీ. ఇన్కమ్ సోర్సెస్ తర్వాత ఎక్స్పెండిచర్, దానికి రిలేషన్ ఉంది. ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్. దాని ప్రతిపక్షాలు దానికి ఓపిక లేదు, తొందరపడుతున్నాం. ఇలా ఇవ్వాలి, అలా ఇవ్వాలి, ఆ గ్యారంటీ పూర్తి చేయాలి, ఆ గ్యారంటీ పూర్తి చేయాలి, ఈ గ్యారంటీ అట్లా हेडेक అయిపోయింది सीएम साहब. गलत बात है वो. उन्होंने कोशिश कर रहे, कोशिश करके सेटअप कर रहे, सेटअप कर रहे. गवर्नमेंट पूरा जितने भी गारंटी है एक एक पूरा कर रहे. उन्हें खाली नहीं बैठे, हम आप खाली है. उनको हेडेक है, रात दिन उनको मेहनत करना पड़ रहा है सीएम साहब को, मालूम है. एक घर नहीं चला सकता आदमी आज. पूरे तेलंगाना को पूरे कितने स्कीमें पूरा करना पड़ता है सीएम साहब. उनके ऊपर भारी जिम्मेदारी है. हाँ, इजी है बोलना सीएम साहब को निकालने वाले हैं, सीएम साहब जाने वाले हैं, उन्हें आने वाले हैं, इन्हें आने वाले हैं. गलत. कभी हिस्ट्री में नहीं होता, कांग्रेस में होता नहीं, होने भी नहीं देता, मैं भी नहीं होने देता. सर मैं फील्ड में देख रहा हूँ कई रिटायर्ड एम्प्लॉयज वैसे पूछ रहे నాతోనే అంటూరు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏమంటే వాళ్ళ బెనిఫిట్స్ అందడం లేదు, చాలా మటుకు బకాయిలు ఉన్నాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బకాయిలు గవర్నమెంట్ బాకీ ఉన్నది, ఇస్తలేరు.
అని బాధపడుతున్నారు. కొంతమంది ఎదురు చూస్తున్నారు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసమనో ఇంకేదైనా కార్యాల కోసమనో ఇల్లు కట్టుకుందామనో ఆశగా ఉన్నారు. ఏ గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా అవి మంజూరు చేస్తుందేమో అని చెప్పి చూస్తే ఇప్పుడు వచ్చి సంవత్సరంన్నర గడిచిపోయింది. అయినా ఏరియల్స్ మా పెన్షన్స్ దారుల బెనిఫిట్స్ గురించి ఏం ఆలోచన చేస్తలేనట్టుగా కనబడుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తాను. ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. అట్లా మీరు రిటైర్డ్ ఎంప్లాయీ కాబట్టి మీ దగ్గర కూడా వచ్చే ఉంటారు. దాని విషయంలో మీ ఆలోచన, మీ రాయి చెప్పండి. మీ రాయి రాయి అది కరెక్టే. మీరు నా దగ్గర కూడా వస్తున్నారు, అడుగుతున్నారు. నా పోస్ట్ కాంగ్రెస్లో ఉంది కదా, నేను సెక్రటరీ డిసిసి. నా దగ్గర వచ్చి సార్ మీరు మెసేజ్ ఇవ్వండి, మెసేజ్ ఇచ్చి గవర్నమెంట్ దాకా పోయేటట్లు చూడండి, మెసేజ్ పంపుండ్రి అని చెప్తే నేను చెప్పిన మీ బాధ అక్కడి దాకా పంపుతాను. నేను ఫైనాన్స్ దగ్గర ఫైనాన్స్ సెక్రటరీ వింటారు, సీఎం గారు కూడా వింటారు, కన్సర్న్ మినిస్టర్స్ కూడా వింటారు. అందరు వినని, ఇది ఒక బర్నింగ్ ప్రాబ్లం ఇది. ఎందుకంటే 3 ఇయర్స్ అయిపోయాయి. రిటైర్ అయిన వాళ్లకు ఇంకా ఏరియర్స్ ఇంకా బెనిఫిట్స్ వచ్చే అమౌంట్ దొరకలేదు. దీంతో ఏమవుతున్నది, మన ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతున్నది. ఇది పైసలు ఇస్తూ పక్కకు పెట్టుంది. మీరు ఇవ్వకుంటే కూడా సరే, మీరు వచ్చినప్పుడు ఇస్తారు. ఈ విషయం పక్కకు పెట్టి ఈ పక్క విషయం మనం పట్టుకోవాలి. దీంతో మన ఎలక్షన్స్ మీద, రాబోయే ఎలక్షన్స్ మీద ఏం ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే టీచర్సే మహా పవర్ఫుల్ candidates. Motivators. They are all mediators of the government. They are, in other words, they are all makers of the government. Makers of the government. I am really telling truth. In the period of Babu Chandrababu Naidu, teachers ఏం చేసిండ్రు? ఓటు వేయలే, ఏం పర్వాలే, దిగిపోయాడు. ఆ ఓటమి ఎట్లా జరిగింది? చంద్రబాబు నాయుడు టీచర్స్తోనే పెట్టుకున్నాడు. టీచర్ ఎవ్రీ ఇంట్లో ఒక టీచర్, ఒక స్టూడెంట్, ఒక టీచర్ ఉంటారు. సమాజంలో టీచర్ది చాలా విలువ. వాళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్ తీసుకువస్తారు, వాళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్కు డిజాల్వ్ చేస్తారు. అంటే నేను ఏం ఎక్కువ చెప్తలేను, ఇది నేను ఎక్స్పెరిమెంట్తో నేను చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. నేను రిటైర్ అంటే నాకు ఏ కాలంలో 20 ఇయర్స్ అయినా రిటైర్ అయ్యి, నేను ఆ కాలంలో మొత్తం టైం టు టైం వస్తుండే. ఈ కాలంలో ఏమైంది అంటే ఖజానా ఖాళీ ఉంటే మన సీఎం గారు పరేషాన్ అవుతున్నారు, ఎట్లా ఇవ్వాలి. అయితే కూడా టైం అతి అయిపోయింది. 3 ఇయర్స్ నాట్ ఏ జోక్. వాళ్ళకు అవసరాలు ఉంటాయి. వాళ్ళు వెంటనే నా మెసేజ్ ఇచ్చి విని ఈ విషయం, ఈ టాపిక్ తీసుకొని వెంటనే రిలీజ్ చేయాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ముందుగా అయితే అన్ని స్కీమ్స్ ఆపి కొన్ని స్కీమ్స్ హాఫ్ కనీసం ఆ స్కీమ్ హాఫ్, ఈ స్కీమ్ హాఫ్, సగం టీచర్లది, రిటైర్ అయిన వాళ్ళది కూడా ఇది హాఫ్. సీనియారిటీ 3 ఇయర్స్ వాళ్ళకు కూడా పేమెంట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. కొంచెం 50%, అందులో కూడా 50% వేరే స్కీమ్లో అయ్యేది, ఇలా 50% ఇయ్యేది. మొత్తం ఇవ్వకుండా ఏమవుతుందంటే మొత్తం ఎంటైర్ తెలంగాణలో ఒక ప్రాబ్లం అయిపోయింది పెద్దది. ఈ ఎఫెక్ట్ ఎలక్షన్స్లో పడుతుంది. మున్సిపల్ ఎలక్షన్ కానీ, పంచాయతీరాజ్ ఎలక్షన్ కానీ, మండల ఎలక్షన్ కానీ, ఆ ఎలక్షన్ కానీ, ఈ ఎలక్షన్ కానీ. I request you kindly to admit my appeal, sir. You may kindly to review this case and release the amount for the innocent retired employees who are
అన్లెస్ టు గెట్ ద బెనిఫిట్స్ ఇన్ టైం. ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, వాటి కోసము మేము ప్రయత్నం చేస్తున్నాం తీర్చడానికి అని చెప్పి సీఎం గారు అంటున్నారు. అయితే దాంట్లో ముందుగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి మీరు అంటున్నారు, అంతేనా సార్? డెఫినెట్లీ సార్, వాళ్ళు సేవ చేసి రిటైర్ అయ్యి ఏదో డబ్బు రావాలి అని వాళ్ళకు బెనిఫిట్, వాళ్ళు జీపీఎఫ్ అమౌంట్ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ లీవ్ కానీ వాళ్ళు పెట్టుకున్నారు కదా, వాళ్ళకు రాకుంటే ఎట్లా? అసలు రిటైర్డ్ ఎంప్లాయీ అంటే వాళ్ళ మీద ఎంతో మీకు దయ రావాలి, గవర్నమెంట్కు దయ రావాలి. అరే పాపం వాళ్ళ బతుకు సర్వీస్లో కూడా మంచిగా లేకుండే. టీచర్ అంటే ఎంత, వాళ్ళకి ఏం ఇన్కమ్ సోర్స్ ఉండదు కదా, వాళ్ళు ఆ శాలరీలో బతికిండ్రు, రిటైర్ అయినాక వాళ్ళకు వచ్చే అమౌంట్ రావాలి కదా సార్. రాకుంటే ఎట్లా? ఎన్నో వాళ్ళు చదువు కొరకు, పిల్లలు చదువు కొరకు, మ్యారేజెస్ కొరకు, బిడ్డలు ఉంటే మ్యారేజ్ కొరకు అవసరాల కోసం ఆలోచన పెట్టుకుని ఉంటారు. ఇది వెంటనే చేయాలి, ఈ బడ్జెట్లో పెట్టాలి సార్. సీఎం గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, హార్ట్లీ రిక్వెస్ట్ యూ కైండ్లీ టు ఇష్యూ ద ఏరియాస్ ఆఫ్ ద పెన్షనర్స్. వారికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ముందు జరిగే, నేను చెప్పినా కదా, ఎవ్రీ ఎలక్షన్లో ఇప్పుడు మంచి టైం ఉంది. మీ ఎలక్షన్స్ కన్నా ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ఎట్లయినా కానీ అమౌంట్ మొత్తం ఇచ్చేసేయాలి. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా నడుస్తాయి. అందులో కూడా నేను అదే చెప్తున్నా కదా, బడ్జెట్ సమావేశంలో ఇది పెట్టి ఉంది, ఇప్పుడే ప్రవేశపెడితే బాగుంటుంది అని అంటారు. చెప్తున్నా, అతి అవసరం వాళ్ళకు. सर आपको 70 साल से ऊपर ही है, बड़े होने के नाते और रिटायर्ड HM होने के नाते और कांग्रेस पार्टी जिला सेक्रेटरी के नाते बहुत अच्छे अंदाज से आप बात कर चुके हैं सर. शुक्रिया सर. अस्सलाम वालेकुम. సో ఇదండి కరీంనగర్ డిసిసి సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారితో మరో ఇంటర్వ్యూలో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం. నమస్కారం. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం. నమస్కారం. ధన్యవాదాలు.